వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మలిదశ ప్రచారానికి సంబంధించి నారా లోకేష్ పార్టిసిపేట్ చేయబోతున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఎన్డీఏకి ప్లస్ అవుతుందా? నారా లోకేష్ ఆయన ఒక ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. డెఫినెట్గా గతకాలపు ఆ వైరుధ్యం మొత్తాన్ని కూడా చూపించి ఆయన మీద ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా క్లియర్ చేసుకుని ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నటువంటి యువ రాజకీయ నాయకుడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు అనేటువంటి ఒక పేరు కావచ్చు. అలాగే సమకాలీన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన వయసుకు సంబంధించి వాళ్ళలో కూడా డెఫినెట్గా హీఈస్ నాట్ లైక్ అదర్స్ అనేటువంటి ఒక ట్యాగ్లైన్ కూడా. అట్ ద సేమ్ టైం ప్రజలకి ఏం కావాలి అనేటువంటి విషయంలో పక్కా ప్రణాళికతో సాగుతూ ఇంకా కొన్ని ఉన్నాయి. సో మొత్తానికి ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగానే ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అండ్ 2024 ఎన్నికల్లో అంతకు ముందు వరకు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆ ట్యాగ్ లైన్ని కూడా పక్కన పెట్టి నారా లోకేష్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనేటువంటి స్థాయికి ఆయన చేరుకున్నాడు. ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు సైతం ప్రత్యేకంగా గుర్తించేంత స్థాయికి నారా లోకేష్ వెళ్ళారనేది వాస్తవం. అయితే ఇప్పుడు ఆయనకున్నటువంటి క్రేజ్ యూత్లో ఇక్కడ మాత్రమే కాదు, అటు తమిళనాడులో కావచ్చు, నార్త్ ఇండియాలో కూడా కావచ్చు, లోకేష్కు ఉన్నటువంటి కాస్త క్రేజ్. అండ్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ కంపేర్ చేయడానికి లేదు. ఇద్దరూ కూడా డిఫరెంట్, ఇద్దరి శైలి డిఫరెంట్. సో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం కూడా ముందు ఉండబోతోంది అంటున్నారు, కానీ ఆయన మంత్రిత్వ శాఖలతో బిజీగా ఉన్నారు, మిగతా కార్యక్రమాల్లో ఉన్నారు. ఎప్పుడు వెళ్ళాలి అనేది అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుంది ఎన్డీఏలో అనేది కూడా చెప్తున్నటువంటి అంశం. సో లోకేష్కి అయితే పిలుపు వచ్చింది బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయాలి అని. అలాగే యువగళం స్ట్రాటజీ ఏదైతే యువతని ఆకట్టుకోవడంలో ముఖ్యంగా రెడ్ బుక్ కావచ్చు, అలాగే ప్రతి 100 కిలోమీటర్లకి ఒక శిలాశాసనం, ఏవైతే హామీలు ఇస్తామో అమలు చేస్తామని చెప్పారో వాటికి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో ఎన్డీఏ దృష్టి నారా లోకేష్ ఆలోచనల మీద పడింది. దీన్ని బీహార్లో కూడా అప్లై చేసినట్లయితే మనకి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో గూగుల్ ఏఐ హబ్ రావడానికి ప్రధాన కారణం నారా లోకేష్ నేర్పినటువంటి రాజకీయం, ఆయన చేసినటువంటి చర్చలు, మేనేజ్మెంట్ని, గూగుల్ మేనేజ్మెంట్ని మీట్ అయ్యి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది, అందున వైజాగ్లో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్వైరన్మెంట్ ఎలా ఉందని చెప్పడంలో సక్సెస్ అయ్యి ఏ హబ్ రావడంతో పాటుగా మిగతా డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ఎంతలా కృషి చేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఎన్డీఏ భాగస్వామ్యంలో మేము ఇదిగో ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాము, ఇది చేస్తున్నాము. సో బీహార్లో ఈసారి మీరు అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది అనే ఒక ఫీలర్ని నారా లోకేష్ ద్వారా తీసుకెళ్లడానికి ఎన్డీఏ అగ్రనాయకత్వం ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తద్వారా అక్కడ కూడా మళ్ళీ ఒకసారి గెలుపుని సొంతం చేసుకోవడానికి. సో నారా లోకేష్ ఎన్డీఏకి ప్లస్ పాయింట్ అవుతారా ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో? ఎందుకంటే సౌత్ ఇండియాకి వరకు ఓకే, గతంలో తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీకి ఆయన ప్రచారం చేశారు కూటమి తరఫున, అదంతా ఓకే. బట్ ఇది కంప్లీట్ డిఫరెంట్. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలకి ముందు వెళ్ళేవారు. ఇప్పుడు ఆయన కాకుండా నారా లోకేష్కి నరేంద్ర మోడీ గారు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే యువ నాయకత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు అనేటువంటి వాటిలో కీలకంగా ఉండే వాళ్ళని ఎప్పటి నుంచే ట్రైనప్ చేసుకుంటూ ముందుకు వెళితే భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఇంకా ముందుకు కొనసాగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన. అలాగే ఎన్డీఏ కూటమి ఎప్పటికీ ఉండాలి అనేటువంటి ఇంకొక ఆలోచన. దీంతో నారా లోకేష్కి ప్రిఫరెన్స్ కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా నారా లోకేష్ని అక్కడికి తీసుకెళ్ళి ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక కార్యానికి తెరలేపారు. మరి ప్లస్ అవుతుందా? తెలుగు వాళ్ళగా మనం ఇక్కడ చూసాం, తెలంగాణలోని ఇంపాక్ట్ కనిపించింది, బట్ ప్రచారం చేయకపోయినప్పటికీ కూడా. బట్ బీహార్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఉన్నారు, ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మేబీ కొద్ది శాతం మాత్రమే కావచ్చు, బట్ మన వాళ్ళ ఇంపాక్ట్ కూడా కొద్దిగా ఉండొచ్చు, అంత ఎక్కువగా చెప్పలేం. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నారా లోకేష్ ఏ విధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి హామీల అమలు ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది విశదీకరిస్తారు. అలాగే యూత్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు ఎన్డీఏ వైపు అనేది మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. చూడాలి ఎటువంటి ప్రణాళికలు నారా లోకేష్ అక్కడ అమలు చేయబోతున్నారు ఎన్డీఏ తరఫున ప్రచారంలో అనేది ముందు చూడాలి. అది ప్లస్ అవుతుందా ఆర్ మైనస్ అవుతుందా, ఏంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన వెనక అంతరార్థం? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.